హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనం బంగారు తీగని ఒక చేప ఉంటుందన్నమాట. ఓకేనా? చేపది అంటే జడ్డువా అనేసి కూడా అంటారు. ఇప్పుడు మనం పులుసు అయితే చేస్తాం. ఫస్ట్గా అయితే మనం ఒక 2 కేజీల చేప అయితే తీసుకొచ్చాం. దానికి పసుపు కారం వేసి శుభ్రంగా అయితే మ్యారినేట్ చేసేసాం. ఒక గంట కోసం సైడ్ని అయితే పెట్టుకున్నాం. అలాగే చింతపండు చూసారు కదా, దాన్ని కూడా రసం తీసుకొని పెట్టుకుంటాం. ఇక్కడ మనకి మసాలా తయారు చేయాలంటే ఒక 6 స్పూను మనం మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 స్పూన్లు మనం ధనియాలు అయితే పెట్టుకుందాం. ఓకేనా? అలాగే మనం ఒక చెంచాడు గసగసాలు నానబెట్టుకోవాలి అరగంట కోసం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనకి ఇప్పుడు చేపలు అయితే మ్యారినేషన్ కోసం రెడీ అయిపోయి ఇప్పుడైతే మూత పెట్టి ఒక గంట కోసం అయితే సైడ్ పెట్టేస్తాను. నేను ఎలా చేస్తున్నాను అలాగే మీరు కూడా చేయండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఓకేనా? ముందుగా అయితే మనం మసాలా పెట్టుకున్నాము. మెంతులు, జీలకర్ర, ఇంకా ధనియాలు నీట్గా అయితే పౌడర్ చేసుకున్నాం. దాంట్లోనే మనం ఒక 15 పలుకులలాగా మనం తెల్లుల్లి అయితే వేసుకుందాం. ఓకేనా? ఇంకా 1 ఇంచు అల్లం అయితే వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం గసగసాలు అరగంట అయింది కదా నానబెట్టుకున్నాము. ఆ గసగసాలు కొంచెం వాటర్ తీసేసి తక్కిన గసగసాలు దాంట్లో వేసేస్తాం. అంటే దీంతో మంచి అంటే చిక్కగా అయితే వస్తుంది అనమాట, ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఓకేనా? అలాగే నీట్గా ఇదంతా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్కి మనం సైడ్ నెట్టి పెట్టేసుకుందాం. ఓకేనా? చూసారు కదా, నీట్గా అయితే పేస్ట్ మనకి రెడీ అయిపోయింది. ఇదే మన మసాలా అనమాట. దీని తర్వాత ఇంకా మసాలాలు వేస్తాను, అదంతా కూడా మీకు చూపిస్తాను చూడండి. అలాగే మనం ఒక 4 మీడియం సైజు టమాటాలు తీసుకొని దానికైతే ప్యూరీ చేసుకుందాం మిక్సీలో వేసుకొని. ఓకేనా? మిక్సీలో వేసిన తర్వాత మనకి ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిపోయాక మనమైతే ఇది కూడా సైడ్ పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఏమేమి మసాలాలు వేస్తానో అది మీకు చూపిస్తాను. ఓకేనా? పసుపు 1 స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం పొడి, ఇంకా 2 స్పూన్లు ఫిష్ మసాలా, అలాగే చింతపండు, ఉప్పు, అలాగే మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి. ఉల్లిపాయలు అయితే మనం చాలా 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 చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా ఉంచుకోవాలి పక్కన. అలాగే మనం కరివేపాకు కూడా ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మసాలాలు అయితే అన్నీ రెడీ అయిపోయి ఇప్పుడు చింతపండుది అయితే మనం రసం తయారు చేస్తాం. ఇప్పుడు మనం మ్యారినేషన్ అయిపోయింది, గంట పడింది ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకేనా? అలాగే ఇప్పుడు ఆయిల్ అయితే ఫుల్ హీట్ అయిపోవాలి. ఫుల్ హీట్ అయ్యాక మనం స్టవ్ అయితే లోలో పెట్టేసుకుందాం. దాని తర్వాత ఒక్కొక్క చేప ముక్క తీసి మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. శుభ్రంగా ఫ్రై చేసుకుంటే మనకి అంటే ఒక్కసారి వేసాక మనం అది కలపకూడదు అనమాట. అంటే ఒకేసారి కొంచెం కిందన అడుగు పడుతుంది కదా, అది కొంచెం అడుగు పట్టిందా లేదని చూసి అలాగే వదిలేయాలన్నమాట ఒక 2 నిమిషాల కోసం. అప్పుడు మనకి ఫుల్ ఫ్రై అయితే అవుతుంది. ఓకేనా? ఒక 2-3 నిమిషాల తర్వాత ఒక సైడ్ నుండి రెండో సైడ్కి అయితే మనం తిరిగేసుకోవాలి. అంటే రెండో సైడ్ కూడా ఫ్రై అవ్వాలి కదా. పసుపు కారం మనము నార్మల్గానే ఇలిగే తిని వచ్చేది. ఓకేనా? కానీ మనం ఇది శుభ్రంగా ఫ్రై చేసుకొని పులుసులు అయితే మీకు తినేసి చూపిస్తాను. ఓకేనా? అలాగే కొన్ని చిన్న చేపలు ఉంటాయి కదా, ఈ చేపకి ఏంటంటే చాలా తక్కువ ముళ్ళులు, ఒక 2-3 ముళ్ళు ఉంటాయి అన్నమాట. పెద్దవి తక్కినవి అసలు అంత ముళ్ళులు అయితే లేవు చేపకి. ఓకేనా? బంగారు తీగ, అలాగే జద్దువా అనేసి అంటారు ఈ చేపకి. చాలా టేస్టీగా చాలా మంచిగా అయితే వద్ది. అలాగే చూసారు కదా, డీప్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది మనం వేరే ప్లేట్లో అయితే తీసుకుందాం. ఇంకా మిగిలిన ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే మనం పచ్చిమిర్చి, ఇంకా సన్నగా చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు అయితే మనకు కావాల్సినంత ఉల్లిపాయలు, ఇంకా కావాల్సినంత కారం, అలాగే మనకి సరిపోయినంత కరివేపాకు అయితే వేసుకుందాం. ఓకేనా? శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఆయిల్ ఎంత మనం యూజ్ చేస్తే అంత నీట్గా అయితే వస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూసారు కదా, మనకైతే మొత్తం ఈ ఫిష్ మొత్తం కూడా మనకి ఫ్రై అయిపోయి రెడీ. ఇప్పుడు మనం ఉల్లిపాయలు చేసుకున్నాం కదా, ఫ్రైలో పెట్టాము. అది ఫ్రై అయినంత వరకు మనమైతే ఈ చింతపండు నుండి ఒక 100 గ్రాముల చింతపండు అనమాట. శుభ్రంగా దానికి పిక్కలేకపోయిన చింతపండు శుభ్రంగా నానబెట్టుకున్నాం కదా అరగంట, దానికి శుభ్రంగా మనం పిడిచేసి కొన్ని వాటర్ కొంచెం దాంట్లో వేసి నీట్గా అయితే ఉంచుకోవాలి పక్కన. ఓకేనా? ఇప్పుడు చూసారు కదా, ఉల్లిపాయలు శుభ్రంగా ఫ్రై అయిపోయి మొత్తం బ్రౌనిష్ కలర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది, మొత్తం బ్రౌనిష్ కలర్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగైతే అయిపోవాలి. అప్పుడే మనం దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేస్తామంటే మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ టమాటా ప్యూరీ అయితే వేసుకుందాం. ఓకేనా? అలాగా వేసుకొని ఒక 2 నిమిషాలు కలిపాక, పచ్చివాసన పోతుంది కదా, 2 నిమిషాలు కలిపాక మనం దాంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే వేస్తాం. నేను ఎలా చేస్తానో అలాగే మీరు కూడా చేయండి, పులుసు అయితే చాలా బాగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం నూరుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ మసాలా, అదంతా కూడా దీంట్లో వేసేసుకొని శుభ్రంగా అయితే కలిపేసుకుందాం. ఇది కలిపిన వెంటనే మనకి అది అంత ముద్దగా అయిపోయిందంటే దాంట్లో మళ్ళీ మనం వాటర్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే గసగసాలు ఉన్నాయి, అలాగే మనకి టమాటా ప్యూరీ కూడా వేసాం.
దానివల్ల మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ అయితే బయటకు వస్తుందన్నమాట ఈ మసాలాలను పడాక. ఓకేనా, నేను చేసినట్టే మీరు కూడా చేయండి. అలాగే కొత్త కొత్త రెసిపీస్ అయితే ఫ్రెండ్స్ నేను మీకు తీసుకొని వస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అది ఒక 5 నిమిషాలు శుభ్ర ఫ్రై చేసాక మనం దాంట్లో కారం అయితే వేసుకుందాం. కారం తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు అయితే వేసుకుందాం. ఓకేనా, ఉప్పు వేసుకున్న తర్వాత ఒక చెంచాడు మళ్ళీ పసుపు అయితే వేసుకుందాం. ఓకేనా, దాని తర్వాత మనం ఒక 2 స్పూన్లు ఫిష్ మసాలా, మనకి మటన్ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా ఎలా దొరుకుతుంది, అలాగే ఫిష్ మసాలా కూడా మనకి ప్యాకెట్లో వస్తుంటుంది ఎవరెస్ట్ది. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ ట్రై చేశాక నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉందో. ఓకేనా, అంటే ఈ పులుసు రెడీ అయ్యాక వేడివేడి అన్నంలో వేసుకొని తినేటప్పుడు ఒక్కొక్క ముద్దలో ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ తగులుతుంటే మరి ఫ్రెండ్స్ అసలు చెప్పవసరం లేదు, అంత మంచిగా అంత టేస్ట్గా అయితే వచ్చింది. ఇప్పుడైతే మనం 5 నిమిషాల కోసం లో ఫ్లేమ్లో ఇది వదిలేస్తాం. 5 నిమిషాలు అయ్యాక చూసారు కదా ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చింది. ఓకేనా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిన తర్వాత మనం శుభ్రంగా దీనికి ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం ముద్దగా ఉంది కదా, పులుసు ఏంటంటే కొంచెం పలసగా కొంచెం అయితే ముద్దగా ఉండాలి. మరీ అంత ముద్దగా ఉండకూడదు, మరీ అంత పలసగా ఉండకూడదు. అలాగే మనం పులుసు కోసమే ఇక్కడ చింతపండు రసం రెడీ చేసుకున్నాం కదా, ఆ చింతపండు రసం అయితే వేసుకుందాం. ఓకేనా, అలాగే మిగతా చింతపండు ఉంది కదా, దాంట్లో కూడా వాటర్ వేసి శుభ్రంగా అయితే మనం అది రసం అయితే పులుసులో వేసుకుందాం. అలాగే ఇప్పుడు కూడా చాలా ముద్దగా ఉంది, దీనికి పులుసు అంటారు. ఇంకా దీంట్లో వాటర్ అయితే పడుతుంది. ఓకేనా, మనకి ఎంతవరకు పులుసు పలసకు కావాలో, ఎంత చిక్కగా కావాలో అది మన ఇష్టం అనమాట. నాకైతే కొంచెం పులుసు పలసకైతే కావాలి, అందుకోసమే దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకొని మళ్ళీ ఉప్పు ఒకసారి టేస్ట్ చేసి, అంటే ఎక్కువ ఉందో తక్కువ ఉందో ఆ లెక్క ప్రకారం మనం మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా కొంచెం అయితే వాటర్ వేసాక ఇలా ఉంది, పులుసు అయితే ఇలానే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా మనం ఒక 5 మినిట్స్ to 10 మినిట్స్ 10 నిమిషాలు శుభ్రంగా బాయిల్ చేసి దాని తర్వాత మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు చూసారు కదా 10 నిమిషాలు అయింది. ఇప్పుడు చూడండి అంత చక్కగా శుభ్రంగా అయితే పులుసు బాగా అయితే మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మనం వేపేసి ఉంచుకున్నాం కదా, ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా చేప, ఆ చేప పేరు బంగారు తీగ. అసలు ముళ్ళులు ఉండవు, చాలా తక్కువ ముళ్ళులు అనమాట. శుభ్ర ఫ్రై చేసుకుని అయితే ఉంచుకున్నాం. ఆ చేప ఒక్కొక్క ముక్క అయితే ఇప్పుడు మనం ఆ పులుసులో అయితే వేసేసుకుందాం. ఓకేనా, వేసుకొని ఒక 10 నిమిషాలు, అంటే ఒకసారి వేసాక మనం మరీ కలపకూడదు అనమాట. కలిపామనుకోండి ఆ చేప చాలా చిన్న పీసెస్లో అయితే కట్ అయిపోతుంది. ఎందుకంటే ఫుల్గా ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటేనే మనకి తినడానికి బాగుంటుంది, కరకరలాడుతుంది. ఓకేనా, ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్క మనం దాంట్లో వేసాక శుభ్రంగా ఒక 10 నిమిషాల వరకు, ఎందుకంటే మనకు పులుసు ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ చేప లోపలికి మంచిగా వెళ్ళాలి అంటే ఒక 10 మినిట్స్ వరకు అయితే మనం బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, చూసారు కదా ఎంత చక్కగా, అంటే ఎక్కువ కలపకంటే అలాగైతే వదిలేయాలి. ఒక 10 మినిట్స్ వరకు అయితే శుభ్రంగా బాయిల్ అయిపోవాలి. అలాగే చూసారు కదా ఆయిల్ కూడా చాలా వరకు పైకైతే వచ్చేసింది ఆయిల్. ఓకేనా, ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల కోసం వదిలేస్తాం. ఓకేనా, అలాగే మంచి రెసిపీస్ అయితే ఫ్రెండ్స్ మీకోసం అయితే నేను తీసుకొని వస్తుంటాను. చాలా కష్టపడుతుంటాను ఈ వీడియోస్ కోసం. ఓకేనా, కొంచెం నాకు సపోర్ట్ చేయండి, కొంచెం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మంచి కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొంచెం మంచి కామెంట్ చేసి మంచిగా లైక్ చేస్తే మన ఛానల్కి అయితే బూస్టింగ్ లాగా ఉంటుంది, కొంచెం రీచ్ అనేది పెరుగుతుంది. ఓకేనా, లాస్ట్కి అయితే మనం ఇలా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 నిమిషాల వరకు మనం దానికి బాయిల్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట పులుసుకి. ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం నాకు సపోర్ట్ చేస్తే మంచి కామెంట్ పెట్టి మంచి లైక్ చేసి ఒకసారి. ఓకేనా, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు అయితే. అలాగే బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు వేడి అన్నంలో ఈ పులుసు కలుపుకొని తింటే అసలు ఒక్కొక్క ముద్దలో ఎంత దేనికి ఉందంటే టేస్ట్ వస్తుందంటే చెప్పవసరం లేదు. ఇలాగే ఇప్పుడు గ్యాస్లో ఎలా చేస్తామో కర్రల పొయ్యిలో కూడా అలాగే మనం చేసుకోవాలి. ఓకేనా, ఊరి సైడ్కి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నేను మంచి ఇంకా కర్రల పొయ్యి మీద మీకైతే రెసిపీస్ చేసి చూపిస్తాను. ఓకేనా, చూసారు కదా తింటుంటే ఒక్కొక్క ముద్దలో ఒక్కొక్క ఫ్లేవర్ తగులుతుంటే ఎంత ఆనందంగా ఎంత శుభ్రంగా అయితే మనం తినగలం అది కూడా అంత కూడా. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే చూసారు కదా నేనైతే ఒక 2 పీస్ తీసుకున్నాను. ఫస్ట్లో ఫ్రై చేసాం కదా పెద్ద పీసెస్, ఆ 2 పీసెస్ తీసుకొని మనమైతే తినడం స్టార్ట్ చేసాం. అంటే ఎంత బాగా వచ్చిందంటే పులుసు, మీరు కూడా ఇదే రకంగా మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది పులుసు అనేది. నేను ఏమేమి ఇంగ్రీడియంట్ వేసానో మీరు కూడా అదే వేయండి, ఇంకా తినండి ఒకసారి అన్నంతో, వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికి కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఇంకా మంచి రెసిపీతో, లేకపోతే మంచి టూరిస్ట్ ప్లేస్తో. ఓకేనా. టెంపుల్ వ్లాగ్స్ అయితే ముందు వస్తాయి. ఇప్పుడైతే నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి టెంపుల్ వ్లాగ్స్ చేయడం లేదు. ఓకేనా. థ్యాంక్ యూ.